వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్, వెంకటగిరి వీటికి సంబంధించిన ఈ నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక సంస్థల ప్రతినిధులతోటి సమావేశమయ్యారు. మొదట పహల్గాం ఈ రాక్షస ముక్కల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి నివాళి అర్పించుకుంటూ ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తట్టుకొని నిలబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తెగువకు శాల్యూట్ చేస్తున్నాను అని వాళ్ళను ప్రశంసించిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల్లో మార్చుకోలేనంత వ్యతిరేకత మూటగట్టుకుందని, ఆ వ్యతిరేకతను ప్రజల్లో వీళ్ళ మీద ఉన్న అసంతృప్తిని అనగదొక్కి పెట్టడం కోసం రెడ్ బుక్ పాలన వీళ్ళు చేస్తూ ఉన్నారు అని, ప్రజలను ప్రతి విషయంలోనూ వీళ్ళు మోసం చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయడం లేదు, ఎక్కడ చూసినా కూడా అవినీతి, అరాచకాలే రాజ్యమేలుతూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాల ప్రజలు కూడా వీళ్ళ చేతిలో బాధితులుగానే మిగులుతూ ఉన్నారు. కూటమి పార్టీల క్యాడర్ కూడా జనాల మధ్యకు వెళ్ళలేకున్నారు. వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను వీళ్ళు పక్కదారి డైవర్షన్ చేయడం కోసమని రకరకాల గిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ప్రజల చేతుల నుంచి తప్పించుకోలేరు. జనంలోకి వస్తే నిలదీయడం కోసం జనం సిద్ధంగానే ఉన్నారు అని చెబుతూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి రాజ్యమేలుతూ ఉంది అని, 1 రూపాయికి ఇడ్లీ అయినా వస్తుందో లేదో తెలియదు కానీ 3,000 కోట్ల భూములు అయితే వీళ్ళ సొంత మనుషులకు 1 రూపాయికే దారాదత్తం చేస్తున్నారని, 1,000 కోట్ల రూపాయల భూములు ఎలాంటి నోటిఫికేషన్, ఎలాంటి టెండర్లు లేకుండానే కట్టబెట్టేస్తున్నారని, అమరావతి నిర్మాణాలలో కూడా భారీ అవినీతికి పాల్పడుతున్నారని, వాటి రేట్లు పెంచేసి రింగ్ ఫామ్ లో మళ్ళీ వీళ్ళ కాంట్రాక్టర్లకు వీళ్ళే పనులు అప్పగించేస్తున్నారు అని, అక్కడ నిర్మాణాలు చాలా ఎక్కువ ధరకు వాళ్ళకి సొంత కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ ఉన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద 10% ఇచ్చి మళ్ళీ వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్లో 8% వీళ్ళు మళ్ళీ కమిషన్ల రూపంలో వీళ్ళ జేబుల్లోకి తీసేసుకుంటూ ఉన్నారు. విపరీతమైన అప్పులు, విచ్చలవిడి అప్పులు. ఆ అప్పులు దేనికి ఖర్చు పెడుతున్నారో కూడా తెలియడం లేదు. ఒకదాని మీద ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలు ఒక కుప్పలా పేరుకుపోతూ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు అయితే తాను చేస్తున్న మోసాల నుండి ఎంత డైవర్షన్కి ప్రయత్నం చేసినా కూడా తప్పించుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి మోసానికి కాలం సమాధానం చెబుతుంది. తప్పించుకోలేనంత మోసాలు ఆయన చేస్తూనే ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమరావతి నిర్మాణాల మీద కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో కేసినేని నాని గారు చెప్పినట్లు విశాఖ ఫర్ సేల్ అనే విధంగా రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో 1,000 కోట్ల విలువ చేసే భూమి వాళ్ళ మనుషుల్లో కట్టబెట్టేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా లిక్కర్ సిండికేట్లు, ఇసుక మద్యం సిండికేట్లు, శాండ్ సిండికేట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకొని విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం తప్పించుకోలేరు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పాలకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.